రైట్ తెలంగాణ ఎక్స్ప్రెస్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో వారు మొక్కలు నాటారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అదే తల్లిదండ్రులకు ఇచ్చే నిజమైన ఆస్తి అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా తోడ్పడతానని డీకే అరుణ అన్నారు. భువనగిరి జిల్లాలో ఎస్ఓటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో పాల కేంద్రంపై అధికారులు తనిఖీ చేశారు. గ్రామంలోని పాల వ్యాపారులు డబ్బులకు ఆశపడి పాలలో విష పదార్థాలు కలుపుతున్నారని స్థానికులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా పాల వ్యాపారి రఘు పాల కేంద్రంపై అధికారులు సోదాలు నిర్వహించడంతో కల్తీ పాలు బయటపడ్డాయి. దీంతో రఘుని అరెస్ట్ చేసి అతని నుంచి 100 లీటర్ల పాలు, 200 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 7 పాల పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మలక్పేట్లో విషాద ఘటన కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో నెమలిక అనే గర్భిణి 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అత్యవసరంగా రక్తం అవసరమైంది. అయితే ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక ఆమె మృతి చెందింది. తాము నమ్మిన ప్రభుత్వ వ్యవస్థ చేతుల్లోనే ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లిలో తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి బీసీ సంఘం నాయకులు నిరసన తెలిపారు. విద్యార్థులకు జూనియర్ కాలేజ్ లేక ఇబ్బందులు పడుతున్నారని, నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని మంజూరు చేసి కాలేజ్ కట్టించాలని బీసీ నాయకులు ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. కాలేజ్ నిర్మాణం కోసం అధికారులు సహకరించాలని వారు కోరారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. మెట్పల్లికి చెందిన తిరుపతి మద్యం మత్తులో భార్య తులసిని గొడ్డలితో నరికి చంపాడు. కొన్ని రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్న తిరుపతి రోజు తాగొచ్చి గొడవ చేసేవాడని స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న కన్నెపల్లి ఎస్ఐ గంగారాం, తాండూరు సీఐ కుమారస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్కెట్ కార్యదర్శిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నాయకులు రాజు అన్నారు. మహబూబ్ నగర్ మార్కెట్ కార్యదర్శి అశోక్ పై వైస్ చైర్మన్ విజయ్ కుమార్ దాడి చేయడాన్ని నిరసిస్తూ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగ సంఘం నాయకుల పిలుపు మేరకు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో నిరసన తెలిపారు. దాడి చేసిన విజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. మల్లకపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శ్రీవాణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మృతికి గల కారణాలను పాఠశాల యాజమాన్యాన్ని అడిగి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తెలుసుకున్నారు. శ్రీవాణి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, దీనిపై ప్రత్యేకమైన విచారణ చేసి ఆత్మహత్యకు గల కారణాలు పూర్తి స్థాయిలో తెలుసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థినులకు కావాల్సిన సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ములుగు జిల్లా చెల్వాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇల్లు రాలేదని వాట్సాప్ గ్రూప్ లో చాటింగ్ చేసినందుకు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తారేమో అనే భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందిరమ్మ ఇళ్ల విషయంపై వాట్సాప్ లో చాటింగ్ చేయగా పోలీసులు యువకుడి ఫోన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా సూచించారు. దీంతో తప్పుడు కేసులు నమోదు చేస్తారేమో అని భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడు రాసిన సూసైడ్ లెటర్ ఆధారంగా తెలిసింది. పోలీసుల వల్లే తమ కుమారుడు చనిపోయాడంటూ రమేష్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని పోస్ట్మార్టానికి పంపించగా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పడంతో ములుగు ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగస్తుల దుర్వినియోగాలు శృతిమించుతున్నాయి. చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారు. పవర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న లైన్మెన్లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ సబ్స్టేషన్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ తీసుకుని దొంగతనంగా పవర్ను వాడుకుంటున్నారు. మీటర్ను పూర్తిగా పక్కన పెట్టి డైరెక్ట్ కనెక్షన్ తీసుకుని సబ్స్టేషన్లో ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ చేస్తున్న వ్యవహారంలో జిల్లాలో వెలుగు చూసింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెబ్బెన జాతీయ రహదారిపై ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ మారుతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు డ్రైవర్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మారుతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.